సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. డబ్బుంటే అప్పలమ్మను అప్సరస అంటారు, సుబ్బిగాడిని సుబ్బారావు అంటారు. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటలే అనే పాట నాగార్జున సినిమాలో ఉన్న పాట ఇది. నిజంగానే మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో డబ్బుంటే జైళ్ళు కూడా స్వర్గాలే. దానికి నిదర్శనం ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఎవరిదో తెలుసా? రేణుకా స్వామి అనే ఒక అభిమానిని అత్యంత కిరాతకంగా తన షెడ్డుకు బెంగళూరుకు పిలిపించి అత్యంత కిరాతకంగా హత్య చేసిన కన్నడ నటుడు సూపర్ స్టార్ దర్శన్. ఈయనే ఆ మహానుభావుడు దర్శన్ జైల్లో రాజభోగం అనుభవిస్తున్న ఈ ఫోటో. ఇది ఎంతో గొప్పగా ఉన్నాడు కదా. జైల్లో కూర్చొని ప్రశాంతంగా, ఒక మనిషి ప్రాణం తీశాననే బాధ లేదు, ఒక పాపం చేశాననే అది లేదు, చాలా ప్రశాంతంగా కాఫీ తాగుతున్నాడు. చూడండి, చేతిలో కప్పు కాఫీ. దర్శన్తో పాటు ఆయన దోస్తులు కూడా ఉన్నారు, ఇలా క్రిమినల్స్. దర్శన్తో పాటు విల్స్టన్ గార్డెన్ నాగా అనేవాడు ఇగో దోస్తు కూడా ఉన్నాడు. ఈయన కాఫీ తాగుతున్నాడు. ఓ చేతిలో సిగరెట్ కూడా ఉంది, వీళ్ళకి నో ప్రాబ్లం, సిగరెట్ కూడా ఉంది. ఈయన కూడా సిగరెట్ తాగుతాడు. ఈ నలుగురు ఎవరో తెలుసా? ఆ రేణుకా స్వామి, దర్శన్ ప్రియురాలు పవిత్ర అనే యాక్టర్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టాడనే ఆ కారణంతో బెంగళూరుకు పిలిపించుకొని అతని చావగొట్టి పవిత్ర దర్శన్ పక్కనే నిలబడి ఇంకో నలుగురు గార్డెన్, ఈ నలుగురు రౌడీలను ఎంటేసుకొని, ఇందులో దర్శన్ మేనేజర్ కూడా ఉన్నాడు. వాడు మొత్తం ఈ నలుగురు పేర్లు ఒకసారి చెప్తాను నేను. నాగరాజ్ అని చెప్పేసి దర్శన్ మేనేజర్ ఉన్నారు, కుల్లా సీనా అని చెప్పేసి ఇంకొక నిందితుడు. ఈ నలుగురు కలిసి పవిత్ర కళ్ళ ముందే రేణుకా స్వామి అనే అభిమానిని అత్యంత దారుణంగా చంపేసిన నలుగురు నిందితులు. ఒక వ్యక్తిని అత్యంత కీలకంగా, అత్యంత నీచంగా చంపేసి జైలుకు వచ్చిన ఈ నలుగురు నిందితులు. వీళ్ళతో పాటు మొత్తం ఈ కేసులో 16 మందిని, ఆ పవిత్రను కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే హీరోయిన్ ఇతనితో సహజీవనం చేస్తుందో పవిత్ర, ఆ పవిత్రను కూడా చంపేశారు. ఆ పవిత్రను కూడా జైల్లో పెట్టారు. మొత్తం 16 మంది జైల్లో ఉన్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం వీళ్ళు శిక్ష అనుభవించాలి. కానీ వాళ్ళు అనుభవిస్తుంది శిక్ష కాదు, జస్ట్ జైలుకి వెకేషన్ మీద వచ్చారు. అర్థం చేసుకోండి, చూడండి, వెకేషన్ మీద వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు జైల్లో. కొత్త వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. వీడియో కాల్ కూడా, సెల్ ఫోన్లో వీడియో కాల్ కూడా మాట్లాడుతారు. వీళ్ళు జైల్లో లేరు. పరప్పన అగ్రహార జైల్లో గతంలో జయలలిత ఉంది, జయలలిత స్నేహితురాలు ఉంది. వీళ్ళందరూ ఆ జైల్లోనే ఉన్నది. విఐపీలకి ఒక మంచి పరప్పన అగ్రహార జైలు ఒక ఎంటర్టైన్మెంట్ స్పాట్ అయింది, ఒక క్లబ్లా మారిపోయింది. ఆ క్లబ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఎవరైతే రేణుకా స్వామి హత్యకు గురైండో అతని తండ్రి తన కొడుక్కి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటంలో భాగంగా ఈ ఫోటోలు అతని చేతికి వచ్చాయి. అతనే ఈ ఫోటోల్ని, వీడియోల్ని బయట పెట్టాడు. మన జైల్లో ఎంత గొప్ప సౌకర్యాలు ఉన్నాయి చూడండి. మన భారతదేశపు జైళ్లలో ఎంత గొప్ప సౌకర్యాలు ఉన్నాయో చూడండి. గతంలో ఇదే పరప్పన అగ్రహార జైల్లో శశికళని బంధించారు. శశికళ ఆస్తుల విషయంలో ఆమెని జైల్లో పెట్టారు. ఇదే జైలు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. శశికళ ఏనాడు జైల్లో లేదు. జైలు ముందున్న ఒక అపార్ట్మెంట్లో ఆమెకు ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేశారు. ఆమె తన అపార్ట్మెంట్కి వెళ్ళి మాట వరసకి శిక్ష అనుభవిస్తున్నట్టుగా జైలుకు వచ్చేవారని చెప్పేసి గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇదే జైల్లో ఉన్న అనేక మంది విఐపీలకి విఐపి ట్రీట్మెంట్ ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఈ విషయం బయటకు రాగానే హోమ్ మినిస్టర్ 7 అధికారుల పైన వేటు వేశారు, సస్పెన్షన్ వేటు వేసి విచారణకు ఆదేశిస్తున్నారు. మనకు గుర్తుందా, మీరు ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఒక డెడ్ బాడీని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతాడు. హాస్పిటల్లో పెట్టిన తర్వాత అది కూలిపోయే స్థితికి వస్తుంది. అప్పటికే డబ్బులు వసూలు చేస్తుంటారు డాక్టర్లు. కూలిపోయే స్థితికి వచ్చిన తర్వాత ఒక నర్స్ వచ్చి ఉంటుంది, సార్ డెడ్ బాడీ కూలిపోతుంది, కూలిపోయిన వాసన వస్తే ఏం చేద్దామంటే సీరియస్నెస్ని క్రియేట్ చేద్దాం, అర్జెంటుగా సీరియస్నెస్ని క్రియేట్ చేసి సీన్ని చాలా సీరియస్నెస్గా చేసి క్లోజ్ చేసేద్దామని చెప్పేసి డాక్టర్లు అటు ఇటు హడావిడి చేసి సీరియస్నెస్ క్రియేట్ చేద్దామంటారు, చేస్తారు. సరిగ్గా ఇదే జరిగిందేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. వీళ్ళ ఫోటో బయటికి రాగానే గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీ, హోంశాఖ, జైళ్ల శాఖ ఒక్కసారిగా సీరియస్నెస్ క్రియేట్ చేసింది. ఏకంగా 7 సస్పెండ్ చేసింది. ఏమీ కాదు, సస్పెండ్ వాళ్ళకి ఏం కాదు. రేపేలో రికమెండేషన్ వాళ్ళ బయటకు వస్తాడు. దర్శన్ దగ్గర బోలెడు పైసలు ఉన్నాయి, అలాగే సపోర్ట్ చేస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసి జైల్లో మంచిగా ప్లాస్టిక్ కుర్చీలు వేసిండు, మధ్యలో టీపాయ్ పెట్టిండు, చేతికి కాఫీ ఇచ్చిండు, సిగరెట్ ఇచ్చిండు, వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఇంత చేసినప్పుడు వాళ్ళకి భయం లేదా? ఆ 7 సస్పెండ్ అయితే భయం ఉంటుంది కదా. తెలియకుండానే ఈ సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారా? జైలర్కి తెలియదా? పోనీ గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి తెలియదా?
దర్శన్కి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దర్శన్ అనేవాడు ఒక రౌడీ షీటర్ అనేది మొదటి నుంచి ఎవరైతే రేణుకా స్వామిని హత్య చేశారో హత్య చేసిన రోజే దర్శన్ క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చింది. దర్శన్ ఒక రౌడీలా ప్రవర్తిస్తాడని, దర్శన్ ఒక నటుడిలా ఉండడని, దర్శన్ ఒక విలన్ అని, సినిమా రీల్లో హీరోగా కనిపించే ఒక రియల్ విలన్ అని గతంలో అనేక అంశాలు బయటకు వచ్చినాయి. కానీ ఎవడేది పట్టించుకోవాలా. జైలుకి వచ్చిన తర్వాత దర్శన్కి హాయిగా రాజభోగాలు ఏర్పాటు చేశారు. ఈ ఫోటోను చూస్తుంటే ఈ ఒక్క ఫోటో చాలు భారతదేశంలో జైళ్లలో ఉన్న ఖైదీలకు ఎంత స్వతంత్రం ఉందో, భారతదేశంలో నేరగాళ్ళు ఎంత విచ్చలవిడిగా హాయిగా బతకొచ్చో, భారతదేశంలో డబ్బు ఏ స్థాయిలో పనిచేస్తుందో, డబ్బుంటే ఇండియాలో ఏం చేయొచ్చో చాలా స్పష్టంగా ఈ ఫోటో చెబుతోంది. మీరేమంటారు? ఇండియాలో చట్టానికి న్యాయానికి గౌరవం ఉందా? జైళ్లలో నిజంగానే కఠిన శిక్షలు ఉంటాయా, లేకపోతే ఎటువంటి సౌకర్యాలు ఉంటాయా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.